ఈ శాస్త్రజ్ఞులు రేడియోలు కనిపెట్టారు, టీవీలు కనిపెట్టారు, ర్యాకెట్లు కనిపెట్టారు, గాని ఈ తెల్ల వెంట్రుకలు మొలవకుండా ఒక్క మందు కనిపెట్టలేకపోయారు. అన్నయ్య రైట్, టైం అయింది, బయలుదేరదామా? అయిపోయింది. నా మేనల్లుడు ఫారెన్ నుంచి వస్తున్నాడాయే, మరి నేను కూడా కాస్త టిప్ టాప్ గా తయారవద్దు. అవునే చెల్లాయి, నాకు ధర్మ సందేహం. నాకింకా పెళ్లి కాలేదు కదా, మరి జుట్టంతా ఇలా నెరిసిపోతుంది ఏమిటి? వయసు అయింది కనుక. ఓహో, మరైతే బట్టతలు ఎందుకు కాలేదంటావు? పెళ్లి చేసుకోలేదు కనుక. పద పద. అన్నయ్య ఒక్క మాట, ఇన్నాళ్ళు వాడెప్పుడొచ్చినా మన కళ్ళకి 4 రోజులు కనిపించి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉండటానికే వస్తున్నాడు. వాడెప్పుడైనా వాళ్ళ నాన్న గురించి అడిగితే? అబద్ధం చెప్పి వాడిని ఎలా ఏమార్చాలో అంతా ఆలోచించే ఉంచానమ్మా. నువ్వేం బాధపడకు, పద పద. రాబా, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమిటి మామయ్య అటు చూస్తున్నావు? ఐఎమ్ హియర్. నువ్వు వచ్చావు సరేలే, ఫారెన్ నుంచి కదా వస్తున్నావు. ఎవరన్నా దొరసాని కూడా తీసుకొచ్చావేమో అని వెతుకుతున్నాను. పెళ్లి కాని వాడు నీకెందుకు మామయ్య గొడవలన్నీ? కమాన్, ఇంటికి మాట్లాడుకుందాం. ఏ మావయ్య, తెల్ల వెంట్రుకలు పీకేసినంత మాత్రాన వయసు తగ్గిపోతుందా? నేను ముసలాన్ని కాదు, అవసరమైతే నా సత్తా చూపించగలను. మర్చిపోయాను, నీతో పట్టుపట్టాలి. పద. నువ్వు ఇంకా పందెం మర్చిపోలేదన్నమాట. పదా పదరా నా మేనల్లుడా. కమాన్. ఓడిపోయావు. అధర్మం మావయ్య, ఇది నీ గెలుపు కాదు. ఏడిచావులేవాయ్, చిన్నప్పుడు నువ్వు చేసిన పనే ఇప్పుడు ముసలాన్ని అయ్యాక నేను చేశాను తప్ప. సరే, నువ్వే నెగ్గావు. మావయ్య, నిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడిగడుగు. నా సర్వీస్ అంతా ప్రశ్నలు అడిగి విసిగెత్తిపోయాను. ఇప్పుడు జవాబులు చెప్తాను, అడిగే. అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అది ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద పెద్ద కథలని చెప్పక 2 ముక్కల్లో తేల్చి. ఏం లేదురా, నా పెళ్లి రోజున ఓ దుర్ఘటన జరిగిపోయింది. సరిగ్గా నేను పెళ్లి కూతురు తల మీద జీలకర్ర బెల్లం ఉంచే సమయానికి పెళ్లి పందిరి అంటుకుందిరా. పెళ్లి పందిరి అంటుకుంది. ఆ మంటల్లో ఎంతో మంది ఆహుతైపోయారు. కొంతమంది భర్తల్ని కోల్పోయారు, మరి కొంతమంది భార్యల్ని కోల్పోయారు, కొంతమంది దైవ సమానులైన పసిబిడ్డల్ని కోల్పోయారా. అదంతా నా కళ్ళారా చూశానేమో. సైకలాజికల్ గా నాకు జీవితంలో మళ్ళీ పెళ్లి మాట తలపెట్ట బుద్ధి అవ్వలేదు. అప్పటి నుంచి ఇలాగే బ్రహ్మచారిగా ఉండిపోయాను. గ్రేట్ ట్రాజెడీ. ఐఎమ్ సారీ. తండ్రి లేని నిన్ను, ఏ ఆధారం లేని నీ తల్లిని ఆదుకోవాలని నేను పెళ్లి చేసుకోలేకపోయానని వాడితో చెప్పలేక అందమైన కథ లేవా అన్నయ్య? ఇందులో నా గొప్పతనమే ఉందమ్మా. నా చెల్లెలి సంసారాన్ని చక్కదిద్దుకోవాలన్న స్వార్థమే గాని ఇందులో త్యాగమేం లేదు. ఊరుకో. మాణిక్యం, మాణిక్యం, నువ్వు పొరపడుతున్నావు. అతను నువ్వు అనుకుంటున్న మనిషి కాదు.
చంపి కేసు లేకుండా చేసుకునే మోసగాళ్ళరా. ఆయన చంపినందుకు దేవుడు మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరా. ఊరుకోమ్మా. వచ్చావు నారిగా, అడుగోరా. నీ నాన్న చంపిన తీర్చుడు నీ కళ్ళ ముందే ఉంటాడా. వాళ్ళు ముక్కలు ముక్కలు నరికిరా. నీ పగ తీర్చుకోరా. రామ్మా, ఊరుకోమ్మా ఊరుకోమ్మా. నాన్నని చంపింది ఇది కదమ్మా, వీళ్ళ నాన్నమ్మా. అమ్మా రామ్మా, పోదాం రామ్మా, ఇంటికి పోదాం రామ్మా. అమ్మా నడమ్మా, పోదాం ఇంటికి పోదాం రామ్మా. రామ్మా. ఒరే ఆనంద్, దాని మాటలు నువ్వు పట్టించుకోవద్దు. అది పిచ్చిది. ఈ చుట్టుపక్కలే తిరుగుతూ కనిపించిన వాళ్ళలా నువ్వే నా భర్తను చంపావు, నువ్వే నా భర్తను చంపావు అంటూ పీడిస్తూ ఉంటుంది. నన్ను ఓసారి ఇలాగే నిలదీసింది. ఆ పిచ్చి దాని భర్త ఎవరు? రామస్వామిని ఒక కానిస్టేబుల్. నాన్నగారి పోలీస్ స్టేషన్ లోనే అతను పనిచేసేవాడా? అవును. రామస్వామి ఎలా చనిపోయాడు? ఇప్పుడు అవన్నీ దేనికిరా? ఎప్పుడో జరిగిపోయిందాన్ని తవ్వుకోవడం దేనికి? ఆమె పిచ్చిదైనా ఆమె అన్న మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవటం తప్పు కాదుగా మామయ్య. పిచ్చిదని మావయ్య చెప్పాడు కదా బాబు, ఆ మాటలకు ఎందుకు విలువిస్తావు? నీచుడా, రాక్షసుడా, నా భర్తను చంపుతావురా? నా భర్తను ఎలా చంపావు? నిన్ను అలాగే చంపి నా పగ తీర్చుకుంటాను. నారాయణ, మీ నాన్న చనిపోవటానికి కారణం మా నాన్నగారే నన్ను రుజువు చేయగలవా? రుజువులు కావాలా బాబు? అయితే వినండి. లోకాన్ని చూస్తున్న ఈ రెండు కళ్ల ముందే మా అయ్యని మీ నాన్న దారుణంగా హత్య చేశాడు. మా అయ్యే బతికుంటే నాకు ఈ రిక్షా తొక్కుని బతకాల్సిన పనే ఉంది. మా అమ్మ పిచ్చిదై వీధుల్లో పడాల్సిన అవసరం ఏముంది బాబు? చెప్పండి. మీ తండ్రి నీకు తెచ్చివ్వలేకపోయినా మీ కుటుంబానికి డబ్బు ఉపయోగపడుతుంది. వద్దులే బాబు. మీ నాన్నగారు మా అయ్యని ఎలా చంపింది మీరు తెలుసుకోవాలనుకుంటే నా కళ్ళ ముందు జరిగిన నిజం చెప్తాను, వినండి. ఎక్కడికి నుంచి వచ్చాను, అక్కడికే వెడుతున్నాను. ఇక్కడే ఉండిపోతానన్నావుగా. నా కుటుంబ చరిత్ర ఎంత హీనమైందని నికృష్టమైందని తెలియకలా అన్నాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇన్నాళ్ళు మీరు నాకు చెప్పకుండా దాచిన ఈ ఇంటి కథ గత రాత్రే నాకు తెలిసింది. అంటే నువ్వు నారిగాన్ని కలుసుకున్నావా? కలుసుకున్నాను, అంతా తెలుసుకున్నాను. ఏమిట్రా నువ్వు తెలుసుకుంది? మా నాన్న హంతకుడని. అంతేకాదు, హత్యానేరం నుంచి బయటపడే మార్గం తెలియక తనను నమ్ముకున్న వాళ్ళ నట్టేట్లో ముంచి తిరిగి పందల ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుళ్ళంటే మీ నాన్నగారిని తోలాడితే నీకు నీ తల్లి కూడా మిగలదు. జాగ్రత్త. అనుమానించి అడవికి పంపినా, అవమానించి అగ్ని ప్రవేశం కోరినా, భర్త కోసం తల వంచుకుని సిద్ధపడ్డ సీతాదేవి పుట్టిన పుణ్యభూమమ్మ ఇది. నడిబజార్లో అమ్మ చూపిన భర్త కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి నిలబడ్డ మహాసాధి చంద్రముఖి పుట్టిన కర్మభూమమ్మ ఇది. నాన్న తప్పు చేశాడంటే నువ్వెందుకు ఒప్పుకుంటావు? ఆనంద్, నువ్వు తెలుసుకున్నంత నిజం కాదురా. అందరూ అనుకుంటున్నది వేరు, అసలు జరిగింది వేరు. అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయొద్దు. పాపం, భర్త పరువు ప్రతిష్టలు ముఖ్యం అనుకుని సనాతన స్త్రీనే కావచ్చు, కానీ కన్నబిడ్డన అబద్ధాలతో నమ్మించాలని చూసే రాక్షసులు మాత్రం కాదురా. నా మాట నమ్ము. ఆనంద్, మీ నాన్న ప్రభుత్వ సత్కారాన్ని అందుకున్న గొప్ప దేశభక్తుడురా. మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? చెబుతాను బాబు. ఇన్నాళ్ళు నీ మనసులోకి పగా ప్రతీకారం రాకూడదని నిజాన్ని నా నుంచి దాచాడు. కానీ దేవుళ్ళంటే మీ నాన్నని నువ్వు అనుమానిస్తున్నప్పుడు ఇక దాచి ప్రయోజనం లేదు. ఇదిగో బాబు, మీ నాన్న నిజాయితీకి, ఆదర్శానికి, ఉద్యోగ ధర్మానికి ఇదొక్కటే ఆధారం. దీన్ని కోర్టులు, బంధువులు, ఈ ప్రపంచం ఎవ్వరూ నమ్మలేదు. ఆయన గుండెగోడు నీకు ప్రతి పేజీలోనూ వినిపిస్తుందిరా. ఆయన ఆత్మహత్యకు కారణం
ఇందులోని ప్రతి అక్షరం నీకు చెబుతుంది. చదువు బాబు. బ్లాక్ బాక్స్ అంటే ఎవరు? అదిరతే ఇదిగో వీడు 20 ఏళ్ల క్రితం వాడి అవతారం ఇది. ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో ఎవరికి తెలియదు. ఇప్పుడు వీడెక్కడున్నాడో తెలుసా? విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నట్టు చివరిసారిగా ఆచూకీ తెలిసింది. అమ్మా, నాన్నగారి మరణానికి కారణమైన ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడున్నా సరే పట్టుకుని చీకట్లో దాగి ఉన్న నాన్నగారి ఆత్మత్యాగాన్ని వెలుగులోకి తీసుకొస్తాను. దేశమంతా నాన్నగారికి నివాళులు అర్పించేలా చేస్తాను. ఎవరు మీరు? ఎవరు? నేనా? నా పేరు ఆనంద్. నా కంటికి మీరంటే చాలా ఇష్టం. నా చేసి మీ పాట అంటే ఇష్టం. ఐఎమ్ యువర్ ఫ్యాన్. యా, ఐఎమ్ యువర్ ఫ్యాన్. వాట్ డు యు మీన్? ఎస్ మేడం, ఐఎమ్ యువర్ ఫ్యాన్. ఇట్స్ ఓకే. ఇప్పుడే ప్రోగ్రామ్ అయింది. రేపు కలుసుకుందాం. వెళ్ళండి. ముచ్చటగా 3 ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోతాను. 1, మీకు పెళ్లి అయిందా? 2, మీ తల్లిదండ్రులు